అవినాష్ గారు గద్దె రామ్మోహన్ గారు స్టప్ అంటున్నారు జనాలు కూడా. అది మరి కుర్రాడు బాగానే తిరుగుతున్నాడు, బాగా ఎక్కడ తిరుగుతున్నారు. ఎమ్మడే పలకరిస్తాడు, అది దాని గురించి ఇచ్చడానికి వెళ్ళలేదు. మంచిగా ప్రజలతో బాగా మమేకమై ఉంటారు. కుర్రోడు కదా, మంచిగా అందరితో నవ్వుతూ సంతోషంగా అందరూ పలకరిస్తూ ఉంటారు. చిన్న పిల్లగోళ్ళని కూడా పలకరిస్తూ ఉంటారు. బాగుండవా అని మంచి మనస్తత్వం కలిగిన మనిషే. ఈసారి గెలవాలి గ్యారంటీకి. మరి గద్దె రామ్మోహన్ గెలుస్తున్నాడు. మరి ఈసారి ఆయనకి ఇద్దామని అవకాశం ఉండాలి జనాలకు. మరి మాకైతే ఉంది ఆయనకే ఇవ్వాలని. ఎవరు గెలుస్తారు చూద్దాం. అవినాష్ అంటున్నారు చాలామంది, ఆయన మటుకి 100% అంటున్నారు. కానీ ఏదైనా గెలుస్తాడు, మొత్తానికి ఎంత మేలాడితే గెలుస్తాడు ఈసారి గ్యారంటీగా ఉంది అవకాశం. రోడ్ల బోర్డు అయ్యి బాగానే, సిమెంట్ రోడ్లు అయ్యి బాగానే చూస్తున్నాడు. అన్ని ఏ రోడ్లు ఎక్కడ చూస్తున్నాడు బాగానే. అందరూ రోడ్లన్నీ చేయించాడు బాగానే. సిమెంట్ రోడ్లు బాగా అయినాయి. కొండలు వాళ్ళ ఉన్నప్పుడు కూడా తెలియదు, బాగా చేయించాడు కుర్రోడు. ఆయన ఎప్పుడైతే ఇన్ఛార్జ్ అయినా అప్పటి నుంచే పట్టించుకున్నారు. తిరుగుతున్నాడు నియోజకవర్గం అంతా. ప్రజల్లో బాగా మమేకమే అంటున్నారు. ఎక్కడ పడితే అక్కడ ఎవరితోనూ పడితే వాళ్ళు భయం లేదుగా ఆయనకి. ఏ భయం లేదుగా. ఎవరు వాళ్ళు వీళ్ళని చేస్తాను భయం లేదుగా. మనం వెంట ఆయన కూడా అంటే సరదాగా తిరుగుతున్నాడు, కలిసి తిరుగుతున్నాడు. ఆయనకే అవకాశం ఇద్దాం ఈసారి. కుర్రోడు కదా, యూత్ కదా, ఇచ్చేద్దాం అన్న. ఇగో ఇక్కడ ఉన్న నియోజకవర్గం ఈస్ట్లో మొత్తం ఆయన తిరిగి మొత్తం అంతా బాగానే చేస్తున్నారు. ప్రతి ఇంటికి పెన్షన్లు వస్తున్నాయంటే ఈసారి కూడా మనం వైసీపీకి ఓటేసి గెలిపించుకుందాం అందరం కలిపి. అదేనన్న నా అభిప్రాయం. ఏంటంటే పెద్దవాళ్ళు చిన్న పెద్ద అందరూ కలిపి కూడా ఓటు వేసుకొని గెలిపించుకుందాం మనం. అదన్న అవినాష్ గారు అయితే పక్క తిరుగుతున్నారన్న, అందరూ తిరుగుతున్నారు. మన ఆయన కూడా మనకు ఓటేసి మనం ఏదో రకంగా గెలిపించుదాం ఈసారి. చెప్తున్నా కానీ ఈసారి మనకి గెలిపిస్తే మాత్రం మన పింఛన్లు ఏంటి, అవి ఏంటి, మన పథకాలు ఏంటి, అన్నీ కూడా మనకి సహాయపడతారు. అక్కడ దాకా ఎందుకన్నా మొన్న అక్కడ కాలిపోయింది, అక్కడ మన ఇల్లు కాలిపోయినట్టు. ఆయన వచ్చి హఠాత్తుగా ఆ టైంలో 12:30కి వచ్చి ఆయన హఠాత్తుగా వచ్చి స్పందించారంటే మాత్రం అందులో ఉంటే ఆయన ఇంకా ఎన్నో స్పందిస్తారు మనకి. అదేనా నా అభిప్రాయం. అయితే ఆయన గెలుస్తారనేది నాకు ఉంది ఈస్ట్లో. ప్రజల్లో అయితే బాగా తిరుగుతున్నారండి. పొద్దున్నే నేనంటే 8ంటికి లెగిస్తాను, ఆయన 5ంటికి లేస్తే ఆయన కోసం పాటుపడుతూ అందరి కోసం చేద్దామని ఏదో ఒకటి సేవ చేద్దామని తిరుగుతున్నారు. ఆయన ఏదో రకంగా గెలిపిద్దాం మనం ఆయన్ని. అదేనా సమస్య ఉందంటే మాత్రం ఆయన వంతు మ్యాక్సిమం 100%లో 95% క్లియర్ అవ్వద్ది. ఇక్కడ వరకు అయితే క్లియర్ అవ్వద్ది 100% అన్న. చెప్తున్నా కదా, పింఛన్లు ఏంటి, ఎవరైనా పథకాలు పొందిన వాళ్ళు మాత్రం ఆయనకు ఓటేస్తారు ఖచ్చితంగా. మార్పు ఏదైనా స్పందిస్తారండి. అంటే మా మావయ్య గారు వాళ్ళు ఇక్కడ ఏదైనా సమస్య వచ్చినా సరే ఇమీడియట్గా వెళ్ళినా, ఇప్పుడు మా మావయ్య ఇక్కడ పళ్ళు కొట్టు, వాళ్ళు కూడా వెళ్ళేటప్పుడు ఇమీడియట్గా ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా సరే అక్కడ కొట్లు ఏమైనా తీసేయమన్నా ఏం చేయమన్నా సరే ఆయన లోకల్గా ఉండి మాత్రం బాగానే సపోర్ట్ చేస్తున్నారండి. పాలిటిక్స్ అంతగా తెలియదు కానీ లోకల్లో మాత్రం సపోర్ట్ ఉందండి. ప్రజల్లో తిరుగుతున్నారు కాబట్టే కదన్నా. అంటే కిందసారి ఇది అవ్వలేదు కానీ ఈసారి బాగానే అవుతుందని అనుకుంటున్నాను. గెలిపిస్తారు కదా ప్రజలు. మనమంటే మేము ఇక్కడ కాదండి, కానీ ఇక్కడున్న లోకల్లో మాత్రం బాగానే ఆయన సపోర్ట్ చేస్తున్నారు లోకల్ పీపుల్కి. ఇక్కడ గుణదల ఇదంతా మరి ఇక్కడ ఏ సమస్య వచ్చినా ఆయన దగ్గరికి వెళ్తారండి. మరి ఇప్పుడు ఏ పార్టీ అయినా ఉన్నాయి, లోకల్లో ఆయన సపోర్ట్ ఉంది. నేను అది లోకల్ సపోర్ట్ అయింది ఆయన ఇస్తాడండి అంతే. ఏదైనా సమస్య వస్తే ఆయన వెళ్తారు. ఆయన దగ్గరికి వెళ్ళినా సరే ఆయన రాలేకపోయినా ఆయన దగ్గరికి వెళ్ళినా ఎవరితో ఫోన్ చేయించైనా అక్కడ లోకల్ ఉన్న ప్రజలకు మాత్రం కంపల్సరీ సపోర్ట్ని అయితే అందిస్తున్నారండి. ఎవరున్నారు? మన దేవినేని అవినాష్ గారు ఉన్నారు. నెంబర్ 1గా ఉంటున్నారు. ఆయనే చేస్తున్నారు పనులన్నీ. ప్రదేశం అంతా పనులు అంతా బాగుంది. ప్రజెంట్ ఎలా ఉంటారు? మమేకమై ఉంటారు. జనాలు ఎలా తిరుగుతున్నారు? గడప గడపకు తిరుగుతున్నారు. మొత్తం అన్ని ఏ సమస్య వచ్చినా ఆయన చూసుకున్నాడు మా మట్టికి. ఇప్పుడు ఏదన్నా సమస్య ఉందని ఆయన దగ్గరికి వెళ్తే ఎలా పరిష్కరిస్తారు? ఆయనే వస్తారు, ఆయనే కనుక్కుంటారు, ఆయనే చేస్తారు. దగ్గరుండి ఏంటి పరిస్థితి ఏంటమ్మా ఏంటనేది ఆయన చూసి ఆయనే చేస్తారు. మరి గెలుస్తారంటారు ఈసారి? కన్ఫర్మ్గా వస్తారు కన్ఫర్మ్గా వస్తారు. అవినాష్ గారు మాత్రం
డోకా లేకుండా చిన్న పిల్లలతో చూద్దాగా దండం పెట్టుకుంటున్నాడు ఆయన. సమస్యలు తెలుసుకుంటున్నారా? ఎందుకు తెలుసుకోమండి, ఎందుకు తెలుసుకుంటా అన్నీ అసలు ఇంట్లో ఒక్క సెకండ్ కూడా ఉండడు. ఎందుకు తెలుసుకోడు ఆయన, అన్నిటికీ ఆయనే. అది ఆయనే వస్తాడు. గద్దె రామారావు మాత్రం రాడు, ఆయనే వస్తాడు కంపల్సరిగా. నేను చెబుతున్నాను కదా. అది అవినేష్ గారు ఎత్తుకి చాలా మంచివాడమ్మా. అది భేద సాధక దేనికైనా సరే ఆయనే. అది కంపల్సరిగా చెబుతున్నా కదా. చాలా వరకు అంతా డెవలప్ చేశాడు. అక్కడికి వెళ్ళి పార్కులో చూడండి ఎంత బాగుందో పిల్లలకి వాళ్ళకి. అదంతా చాలా చేశాడు ఆయన. అర్థమైందా? ఎందుకు తెలియదండి, మేము తిరిగితేనే అందులోనే. ఎందుకు తెలియదు ఆయన గురించి మాకు? అప్పుడే ఫస్ట్ నుంచి అదే పార్టీ అదే లోకం మాది. అది ఏదైనా కానీ ఆయనే వస్తాడండి. ఎన్నన్నా చెప్పు, కంపల్సరీగా వస్తాడు. అది నాకు తెలుసు. అది చిన్నోళ్ళు పెద్దోళ్ళు ఎవరైనా సరే ఆయన మీద చాలా అపమానం. వైసీపీ తరఫున అవినాష్ గారు పోటీ చేస్తున్నారు. అవును, చేస్తున్నాడు. ఆయన గెలుస్తారంటారా సార్? కంపల్సరీ గెలుస్తాడు. మంచి ప్రకారంగా వస్తాడు. చేశారంటారా? చేసాం. అంటే గెలవక ముందే ఇక్కడ అభివృద్ధి ఏదో చేశారని ప్రజలు కూడా అనుకుంటున్నారు. అవినేష్ గారు మాత్రం కంపల్సరీగా వస్తాడండి. ఎమ్మెల్యే మాత్రం జగన్ మాత్రం కంపల్సరీగా వస్తాడు. అవినాష్ గారు పోటీ చేస్తున్నారు. అవినాష్ గెలుస్తాడు అమ్మా. అవినాష్ గెలుస్తాడు. ఇక్కడ మీకు లోకల్గా అభివృద్ధి ఏమన్నా చేశారా? మాకు బాగా చేశాడమ్మా నిజంగా నాన్న. జగన్ మరి నేను చూడదు మంత్రులు అమ్మా. ఇప్పుడు వాళ్ళు చర్చగా చూస్తున్నాను నాన్న. పంచాయతీ చూడలేను, చూడలేను అసలు. మరొని చూడాల. ఆ నాన్న మించిపోయాడు. ప్రజల సమస్యలు అన్నీ తెలుసుకుంటున్నారా? తెలుసుకుంటాం, అడుగుతున్నాం అమ్మ. ఎవరో నీ అంటున్నా అంటారు ఆటగా జీడిగా తింటున్నామా. ఎందుకంట ఆయన అంత మంచిదమ్మా ఆయన దగ్గర. ప్రతి వాళ్ళు అమ్మ దగ్గర పిలిచి చేయి చగని చేదో చెప్తున్నాం. అన్ని పసగా తెచ్చడం మా రోజు అయినా. అది లోకల్గా అవినాష్ గారు పోటీ చేస్తున్నారు ఈసారి. ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? అవినాష్ గారే గెలుస్తాడు. ఎందుకనండి? అయితే ఒకచోడు మంచి పనులు చేస్తున్నాడు, జగన్ మంచి పనులు చేస్తున్నాడు. ఇక్కడ అభివృద్ధి చేశారంటారా మీకు కృష్ణ లంకలో? చేశాడు, కృష్ణలో బాగా చేశారు. ఆయన ఎమ్మెల్యే కాకున్నా కానీ ఆయన చేశాడు. ఆయన ఎమ్మెల్యే అయినా ఆయన అసలు చేయలేదు. అందుకని ఆయనకు ఈసారి ఆయన గెలుస్తాడు. ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారా ఇక్కడ? ప్రజలు అన్ని మంచి పనులు అన్నీ జగన్ మంచిగా ఇచ్చాడు, పథకాలు అన్నీ ఇచ్చాడు. అందువల్ల ఇక్కడ అన్నీ ఆయన ఒకచోడు బాగా తిరుగుతున్నాడు. వ్యక్తిగతంగా మంచోడే. అందుకని బాగా ఆయన గెలుస్తాడు, గ్యారంటీ గెలుస్తాడు. అంత కాన్ఫిడెన్స్ గ్యారంటీగా గెలుస్తాడనే అందుకని చదువుతున్నాం. అది ఆయన గద్దెది జరిగింది. పర్వాలేదు. ఆయన వల్ల కిష్టలో అది చేశారు. రిటైలింగ్ వాళ్ళు ఇట్లా జగన్ అందరికీ మంచి పనులే చేశాడు. పింఛన్లు, వాళ్ళకి పింఛన్లు అన్నీ బాగానే చేశాడు. ఎదురికి ఏంటంటే గద్దె మీద కొంత అందరూ అట్లా చేశారు కానీ ఈసారి ఆయనకి అయ్యారు. ఈసారి మొత్తం వైసీపీ. ఈసారి అవినాష్ గ్యారంటీగా వస్తాడు.